ప్రివెంటివ్ హెల్త్ చెక్ ద్వారా మాత్రమే కుటుంబ ఆరోగ్య భద్రత సాధ్యం. నారాయణ గుండె వైద్య నిపుణులు. ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవం సందర్భంగా నారాయణ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో స్థానిక జేసీ భవన్లో జేసీ సభ్యులకు గుండె వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ డివైస్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం ఈ రోజుని వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటుందని, గుండె యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకునేందుకు, గుండె వ్యాధులు రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి అనే అవగాహన పెంచుకునేందుకు వరల్డ్ హార్ట్ డేని జరుపుకోవడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రివెంటివ్ హెల్త్ చెక్ ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. అలాగే గుండె జబ్బులతో పాటు గుండెలయ యొక్క అసమానతలను సరిచేయడంలో ఆధునిక చికిత్సా విధానం ఎలక్ట్రోఫిజియాలజీ నందు ప్రత్యేక నైపుణ్యత, అందుకు అవసరమైన సౌకర్యాలు, సిబ్బందితో కూడిన ప్రత్యేక విభాగం మన ప్రాంతంలో ఒక్క నారాయణ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. పదే పదే గుండె దడ, తలతిరగడం, గుండెకు స్టెంట్ వేయించుకున్న తరువాత గుండె పనితీరు తక్కువగా ఉన్నవారు నారాయణ కార్డియాలజీ విభాగంలోని ఎలక్ట్రోఫిజియాలజీ సేవలను పొందవచ్చన్నారు. అనంతరం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కె. తిలక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గుండె వ్యాధులను ఎలా గుర్తించాలి, ఆహారపు అలవాట్ల గురించి, వ్యాయామం మరియు తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండె వ్యాధులు అనే అంశంపై మాట్లాడుతూ, ప్రస్తుతం జీవనశైలి మార్చే అధిక శాతం గుండె వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణమని అన్నారు. జీవనశైలి మార్పులతో, సరైన ఆహారపు అలవాట్లు, 7 గం.లు తగ్గకుండా నిద్ర, ప్రతిరోజూ నడక, వ్యాయామం లేక యోగా వంటివి చేయడం ద్వారా గుండె వ్యాధులను చాలా వరకు అరికట్టవచ్చన్నారు. గతంలో 45 సంవత్సరములు పైబడిన వారు మాత్రమే గుండె వ్యాధిగ్రస్తులు అవుతుండగా ప్రస్తుతం అది 20 నుండి 25 సంవత్సరాల వయస్సు వారికి కూడా గుండె వ్యాధులు వస్తున్నట్లు తెలిపారు. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేసుకోవడం ద్వారా గుండె పనితీరుతో పాటు ఇతర వ్యాధుల గురించి తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. జేసీ రీజనల్ చైర్మన్ చలువాది శరణ్ కుమార్ మాట్లాడుతూ, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్ గుండె వైద్యులు జేసీ సభ్యులకు అవగాహన కల్పించేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదని, ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉంటూ మనవంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. అలాగే ఖరీదైన 12,000 ఖరీదు చేసే వైద్య పరీక్షలను నారాయణ హాస్పిటల్ వారు కేవలం రూ. 3,000 లకే మాస్టర్ హెల్త్ చెకప్ రూపంలో అందిస్తున్నారని, ఈ చెకప్ను జే.ఏ.సి. సభ్యులందరికీ చేయించేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జే.ఏ.సి. అసోసియేషన్ సభ్యులకే కాకుండా వారి కుటుంబాలకు అలాగే మిగతా అసోసియేషన్స్కు రాయితీతో కూడిన ఒక ప్రత్యేక హెల్త్ కార్డును అందించాలని ఈ సభాముఖంగా నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి జే.ఏ.సి. సభ్యులకు ఉన్న అపోహలను, సందేహాలను నివృత్తి చేసినందుకు గుండె వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డా. అరుణ్ కాంత్, ఏజీఎం శేఖర్ రెడ్డి, జే.ఏ.సి. నేషనల్ డైరెక్టర్ కె. సత్యనారాయణ, జే.ఏ.సి. జోన్ ట్రెజరర్ పి.వి. సత్యనారాయణ, జే.ఏ.సి. జోన్ డైరెక్టర్ సి.హెచ్. మధుబాబు మరియు జే.ఏ.సి. సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రామ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. మన నారాయణ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనిచేస్తున్నాను. ఈరోజు 29 సెప్టెంబర్ 2024 ప్రపంచాల మొత్తంలో వరల్డ్ హార్ట్ డే అని మనము సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు ఒక రిమైండర్, మన గుండె మనకి ఎంత ఇంపార్టెంట్, దాని మీద మనము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, ఇది మనం రెగ్యులర్గా మొబైల్లో కూడా రిమైండర్ పెట్టుకుంటాం. సో ఈ ఒక డేని మనము గుర్తుపెట్టుకొని ఈరోజు మన గుండెకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలో, ప్రికాషన్స్ తీసుకోవాలో దాని మీద మనము ఫోకస్ చేసుకొని, మన హెల్త్ మీద ఫోకస్ చేసుకొని యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్, ఇదే ఈ సంవత్సరాలని థీమ్. సో
దాన్ని మనం గుర్తుపెట్టుకొని వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, వీ షుడ్ కీప్ అవర్ హార్ట్ హెల్తీ అండ్ ఓవరాల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ వెల్త్. సో దాని మీద మనం ఫోకస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరుణ్ ఖాన్. నేను నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ని. ఇవాళ ఇక్కడ జేఏసీ సంస్థ క్లబ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపు నుంచి మా కార్డియాలజిస్టులు ఈ థీమ్ గురించి, తర్వాత మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండే సర్వీసెస్ లైక్ ఓపీ, ఐపీ అండ్ యాంజియోప్లాస్టీ, క్యాత్ ల్యాబ్ సర్వీసెస్, అవన్నీ వాటి గురించి మాట్లాడతారు సార్ వాళ్ళు. మీకేం ఇక్కడ ఉండే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ క్లబ్ పీపుల్, వాళ్ళకి ఏమన్నా అవసరాలు లేకపోతే ఏమన్నా సందేహాలు అవేమన్నా ఉంటే వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా సర్వీసెస్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు. సో ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మనకి వరల్డ్లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు దీన్ని మనం సెలబ్రేట్ చేస్తాము అంటే మనము గుండె యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి సో కొన్ని థీమ్స్తో వాళ్ళు ముందుకు వస్తారన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఎలాగైతే ప్రతి దాన్ని మనం రిమైండ్ చేసుకుంటామో అలా గుండె వ్యాధుల గురించి మనకు ఉండాల్సిన అవగాహన, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ క్లియర్గా మనము రిమైండ్ చేసుకొని సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి ప్రివెంటివ్ అంటే మనము వ్యాయామం, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకోవడం, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పబ్లిక్లో అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాన్ని తెలపడం కోసము ఈ వరల్డ్ హార్ట్ డే గురించి జరుగుతుంది. సో ఈరోజు మనం నారాయణ హాస్పిటల్ తరఫున ఇక్కడ మన జేసీఐ మెంబర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ. థ్యాంక్ యూ. జేసీ భవన్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం హార్ట్కు సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ డాక్టర్ రామ్ కుమార్ గారు, తిలక్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నారాయణ సూపర్ స్పెషాలిటీ నుంచి వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందువల్లంటే ఒక హార్ట్ డే, వరల్డ్ హార్ట్ డే అనేది సంవత్సరానికి ఒక రోజు కనీసం అది ఉంది అని మనం గుర్తించి దాని మీద ఎటువంటి చెడు ఇంపాక్ట్లు చేయకుండా మనమే ఏదంటే సిగరెట్ ద్వారా కానీ, ఆల్కహాల్ ద్వారా కానీ, ఇట్లా రకరకాల పొల్యూషన్స్ ద్వారా కానీ మనం దాన్ని పాడు చేస్తున్నాం. అదంటూ ఉంటేనే కాబట్టి మనం ఉంటాం కాబట్టి దాన్ని కూడా మనం ఆరోగ్యంగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి సంవత్సరానికి ఒక రోజు దాన్ని గుర్తు చేసుకుంటూ హార్ట్ని బదిలంగా ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా మనం దాని యొక్క సలహాలు తీసుకొని, డాక్టర్ల సలహాలు తీసుకొని మనం సంవత్సరానికి ఒకసారైనా అందరూ కూడా మార్క్స్ చెకప్ చేయించుకొని తద్వారా అది బాడీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సంతోషం, లేదు ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని మనం నివృత్తి చేసుకునే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం హెల్త్ చెకప్స్ కానీ వారి ద్వారా ఏర్పాటు చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఇంటెన్షన్తో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హార్ట్ని పదిలంగా ఉంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, దాన్ని ఆరోగ్యంగా ఉంచండి అనే ఒక నినాదం మేము కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని, మనం ప్రవర్తించాల్సిన విధానాన్ని, జీవన విధానాన్ని కూడా డాక్టర్లు మనకి క్షుణ్ణంగా ఈరోజు తెలియజేస్తారు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వారు చాలా ఓపికగా మనకి దాన్ని నివృత్తి చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు అవేర్నెస్ చేసుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా జేఏసీ తరఫున అందరికీ తెలియజేసుకుంటాం. నమస్కారం. సార్, ఇప్పుడు శేఖర్ అని చెప్పినట్టు నాకు కూడా పెయిన్ రాకపోయినా యాంజియో టెస్ట్ చేయించి 90% బ్లాక్ ఉన్నది తెలిసిన తర్వాత నేను కూడా స్టంట్ వేయించుకోవడం జరిగింది. ఆ స్టంట్ ఎన్ని సంవత్సరాల వరకు మనం దాన్ని సేఫ్ కానీ అని అడుగుతున్నాం. దాన్ని ఇది చాలామంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్. స్టెంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయంట కదా సార్, మేము ఏది వేసుకుంటే బెటరు, ఎలా చేస్తే బెటరు, ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక పేషెంట్ మీరు ఒక సెంట్రల్ స్టెంట్స్ వేసుకున్న తర్వాత
ఈ స్టెంట్కి 5 ఏళ్లే లైఫ్ 10 ఏళ్లే లైఫ్ అని కొందరు అపోహల్లో ఉంటారు. అలా ఏమీ ఉండదు. స్టెంట్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు ఒకప్పట్లో ఒక 10 years బ్యాక్ ఏంటంటే బేర్ మెటల్ స్టెంట్స్ అని ఉండేవి. అంటే దానిలోకి డ్రగ్ అనేది ఏమి ఎల్యూట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ స్టెంట్స్, ఆరోగ్యశ్రీలో మేము ఫ్రీగా వేసే స్టెంట్స్ కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్, డిఈఎస్ స్టెంట్స్ అంటాం. ఓకేనా? సో ఇది ఏంటంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. కొందరు మరి ఏంటి సార్ స్టెంట్ వేసుకున్న వాళ్ళకి మళ్ళీ 1 or 2 years తర్వాత స్టెంట్ మూసుకుపోయింది, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది అంటుంటారు. అదేంటి అని ఆ సినారియో ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే మీరు చూసారంటే వీళ్ళు 1 year పాటు మందులు బాగా వాడుకున్న తర్వాత, జనరల్ పేషెంట్ టెండెన్సీ చెప్తా, 1 year మందులు వాడుకున్న తర్వాత 1 year అట్లా 1 year అయిపోయిందిలే అంతా నాకు బాగుంది, డాక్టర్లు అట్టే చెప్తుంటారులే మళ్ళీ అంటే వన్స్ నువ్వు స్టెంట్ వేసుకున్న తర్వాత నీ మందులు లైఫ్ లాంగ్ వాడాలి. ఫస్ట్ 1 year కాస్త ఎక్కువ ఉంటాయి, 6 months 1 year కొంచెం ఎక్కువ ఉంటాయి. 1 year తర్వాత లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ థెరపీ మీద పెడతాం. అది నీ జీవితంలో చివరి రోజు దాకా కూడా వేసుకోవాలి ట్యాబ్లెట్, బ్లడ్ థిన్నర్ అనేది. వీళ్ళు ఏం చేస్తారంటే 2-3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత నాకు అంతా బాగుందిలే, ఫస్ట్ మీ స్టెంట్ లైఫ్ అని మాట్లాడతారు కదా, స్టెంట్ లైఫ్ని మీరే కిల్ చేసుకుంటున్నారు. ఆ బ్లడ్ థిన్నర్ ఆపేయడం వల్ల అక్కడ స్టెంట్ థ్రాంబోసిస్ వస్తుంది. క్రానిక్ స్టెంట్ థ్రాంబోసిస్ అనే కండిషన్ ఉంటుంది. మనకి వేసిన ఫస్ట్ 24 hours అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్, 1 month సబ్ అక్యూట్, 1 month తర్వాత నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా వేసిన స్టెంట్ మూసుకోపోవచ్చు. అది ఎట్లా స్టెంట్లో ప్రాబ్లం అయి కాదు, మనం మందులు వాడకపోవడం వల్ల. ఫస్ట్ పాయింట్, మందులు వాడకపోవడం వల్ల రక్తం పలసపరిచే మందులు ఆపేస్తారు. 1 year తర్వాత, 2 years తర్వాత, కొందరు 5 years తర్వాత, కొందరు 10 years తర్వాత కూడా ఆపేయడం వల్ల కూడా మళ్ళీ అదే ప్లేస్లో బ్లాక్ అయ్యి వస్తుంటారు. ఓకేనా? ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్. ఆ మెడికేషన్ వాడితే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండవది రిస్క్ ఫ్యాక్టర్స్. సార్ స్మోకింగ్ ఆపేయమన్నాడు, ఆల్కహాల్ ఆపేయమన్నాడు, ఆపాము 1 year ఆపాము, మందులు వాడుకుంటున్నాం కదా, అంతా బాగుంది కదా, ఇంకేముంది లేప పార్టీలో లే, అప్పుడప్పుడు లే, ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ మన మనసుకు మనమే చెప్పుకొని